గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్సభ ఎన్నికలు రాష్ట్రంలో మే 13న పోలింగ్ బీజేపీ కక్ష సాధింపుపై భగ్గుమన్న తెలంగాణ కవిత అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఊరూరా నిరసన బీఎస్పీ పొత్తును విచ్ఛిన్నం చేసిన బీజేపీ కేసీఆర్తో కలిసి పనిచేస్తానన్న ప్రవీణ్ కుమార్ ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనలో కేంద్రం వివక్ష తెలంగాణకు కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన పలు గ్రామాల్లో పంటలకు నష్టం అమెరికా ప్రజలకు ట్రంప్ అల్టిమేటం తనను ఎన్నుకోకుంటే రక్తపాతం జరుగుతుందని వార్నింగ్ ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని దీనిపై న్యాయ పోరాటం చేస్తానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు తాను ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా బయటకు వస్తానన్నారు ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతించిన ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రతిరోజు కుటుంబ సభ్యులు లాయర్లను కలిసేందుకు అవకాశం ఇచ్చింది బీజేపీ సర్కారు ఈడీని అడ్డం పెట్టుకుని కక్ష సాధిస్తుందని వీటిని న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రతిరోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అవకాశం కల్పించింది ప్రతిరోజు లాయర్లను కలిసేలా వీలు కల్పించింది అదే సమయంలో ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు కవితకు అవకాశం ఇచ్చింది ఈ నెల 23న మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచాలని ఈడీని ఆదేశించింది శనివారం ఉదయం ఈడీ కార్యాలయంలోనే కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు వాస్తవానికి మధ్యాహ్నం 2 గంటలకు కవితను కోర్టుకు తీసుకొస్తామని ఈడీ అధికారులు ముందుగా చెప్పారు కానీ అంతకంటే ముందే రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు కోర్టుకు వచ్చిన సమయంలో జాతీయ మీడియా ప్రశ్నలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని మండిపడ్డారు అక్రమ కేసుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు అనంతరం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి వాదనలకు ముందు కవితతో 5 నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి జడ్జిని కోరారు అందుకు న్యాయమూర్తి నాగపాల్ అనుమతి ఇచ్చారు ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు 2023 సెప్టెంబర్ 17న ఈడీ తరపున సమన్లు ఇవ్వమని సుప్రీంకోర్టుకు ఈడీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు అరెస్టు చేయమని రికార్డు చేయాల్సిన అవసరం లేదని ఈడీ అధికారులు ఆ రోజు సుప్రీంకు తెలిపారు ఆ తర్వాత సెప్టెంబర్ 26న మరోసారి వాదనలు జరిగాయి ఈడీ న్యాయవాదులే వాయిదాలు తీసుకున్నారు అయితే సర్వోన్నత న్యాయస్థానం ముందు చెప్పిన మాటను దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించింది ఈడీ ఇచ్చిన సమన్లు నమోదు చేసిన కేసును నిలిపివేయాలని మొత్తం కేసును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే కవిత పిటిషన్ దాఖలు చేశారు ఒకవైపు ఆ పిటిషన్పై విచారణ జరుగుతుండగానే కవితను అరెస్టు చేశారు కాబట్టి అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది విక్రమ్ కోరారు వాదనల అనంతరం సాయంత్రం సమయంలో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ అప్పటి వరకు విచారణను వాయిదా వేసింది ఎమ్మెల్సీ కవిత అంశాన్ని న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తేల్చి చెప్పారు అరెస్టులు కేసులతో భయపడేది లేదని వారు స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలన్న మోదీ కుట్రలను ప్రజాక్షేత్రంలో తిప్పికొడతామన్నారు గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారని ఇప్పుడు మోదీతో పాటే ఈడీ తెలంగాణకు వచ్చి కవితను అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద కక్ష తీర్చుకునే విధంగా వ్యవహరించారు దాంతో నిన్న మనం చెప్పినట్టే ఈ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు సుప్రీంకోర్టు
నిర్ణయాన్ని కూడా పక్కకు పెట్టిండ్రు. దానికి తోడు ఈ ట్రాన్సిస్టర్ అండర్టేకింగ్ రూల్స్ ను కూడా మరి వ్యతిరేకంగా చేసింది. కాబట్టి ఇప్పుడు ఇది కోర్టు పరిధి పోయింది. సరే, ఏది ఏమైనా ఇవాళ పూర్తిగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నేతలు ఉన్న కాడ, వాళ్లకు అక్కడ అధికారం ఆ రాష్ట్రాల్లో రాదనుకున్న కాడ ప్రతిపక్ష పార్టీల మీద కక్ష తీర్చుకునేటువంటి విధానం నడుస్తుందనేది దీంతో మళ్ళీ ఒకసారి అర్థమైపోయింది. దేశవ్యాప్తంగా చేస్తున్నారు. అట్లనే కేసీఆర్ మీద, లేకపోతే కేసీఆర్ ను డిమోరల్ చేయాలని చెప్పి కవిత గారి మీద కూడా నిన్న ఈ అక్రమంగా అరెస్ట్ చేసినాం. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి అరెస్టులతోటి దీంతో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ భయపడే నాయకుడు కాదు. ఖచ్చితంగా చట్టపరంగా మేము ఎదుర్కొంటాం. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజల్లో బ్రహ్మాండంగా ఇవాళనైతే కవిత గారిని అరెస్ట్ చేసిందంటే తెలంగాణ మొత్తం కూడా ఇవాళ భారీ ఎత్తున నిరసన ర్యాలీలు చేసిండ్రు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మీద. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీగా మేము ఇటువంటి వాడికి భయపడేది ఏం లేదు. రాబోయే రోజుల్లో మా పార్టీ పరంగా కేసీఆర్ గారు మేమంతా ఆలోచించుకొని ఏం చేయాలో చేస్తాం. రెవెన్యూ కోర్టులో కవిత గారికి ఇవాళ ప్రవేశపెట్టి వారం రోజుల ఈడీ కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇది అనైతికం. నిన్న వారి ఇంటికి వచ్చి సర్చ్ వారెంట్ పేరుతో ఇంట్లోకి వచ్చి సర్చ్ చేసిన తర్వాత ఏమి దొరకనప్పుడు అరెస్ట్ వారెంట్ చూపించి అప్పటికే ఒక ప్రీ ప్లాన్డ్ గా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు సంవత్సరంన్నర క్రితం ఆ రోజు ఆమెని సాక్షురాలుగా పిలిచి ఇప్పుడు దోషిగా అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. గతంలో ముందుగా ఈడీ వచ్చేది నరేంద్ర మోడీ గారికి పడని వాళ్ళు, పడని పార్టీ, వ్యతిరేకంగా ఉన్న పార్టీలు, ఆయనతోని పోరాటం చేసే, ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేసే పార్టీల మీద ముందుగా ఈడీలు వచ్చేది. బెదిరించి భయపెట్టి లోపరుచుకోవడం, ఎవరు భయపడి మరి లొంగిపోరో అలాంటి వాళ్ళ మీద మళ్లీ మోడీ గారు వచ్చేది. కానీ నిన్న మాత్రం ఒకవైపు ఈడీ, ఒకవైపు మోడీ గారు వచ్చిండ్రు. అక్రమంగా అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా మరి ఒకవైపు అయిపోయింది కేసు అనుకునే క్రమంలో ఎన్నికల ముందు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడం ఇది హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. బీఆర్ఎస్ పార్టీ గాని, వ్యక్తిగతంగా తెలంగాణ సమాజం గాని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా నిరసనల్ని నిన్నటి నుంచి మరి అక్కడ తెలియజెప్పడం జరిగింది. కేసీఆర్ గారిని బలహీనపరచాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలి, కవిత గారిని అరెస్ట్ చేయడం ద్వారా అది సాధ్యమవుతుంది అనుకుంటే అది మీ భ్రమ తప్ప ఇంకోటి కాదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా బలపడతాం. మాకు న్యాయం పైన, చట్టం పైన నమ్మకం ఉంది. ఈరోజు తనను కస్టడీకి తీసుకోవటం అంటే రిమాండ్ చూపించకుండానే కస్టడీకి తీసుకున్నారు. నిన్న శుక్రవారం, ఈరోజు రేపు కోర్టు ఉండదు, కానీ కావాలని పట్టుకొచ్చి తను వేరే ప్రయత్నం చేయకుండా ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికి కూడా దాన్ని 19వ తారీఖు నిన్ననే కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించిన ఫీడ్బ్యాక్ రాకముందు, కోర్టు ఏం నిర్ణయిస్తుందో తెలియకముందు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం అంటే మరి కోర్టును కూడా ధిక్కరించి, సుప్రీంకోర్టుని కూడా, భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానాన్ని కూడా ధిక్కరించి ఈడీ అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీని ద్వారా బీజేపీ గాని, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కై బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ని బలహీనపరచాలని చేస్తున్న చర్యలుగా మేము భావిస్తా ఉన్నాం. ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేసిందో దాన్ని అన్నింటినీ కూడా రాజకీయంగా ఎదుర్కొంటాం, వ్యక్తిగతంగా ఎదుర్కొంటాం. నిర్దోషిగా కవిత గారు బయటకు వస్తారు. దీంట్లో ఎలాంటి అనుమానాలు లేదు. ఒకవైపు బీజేపీ పార్టీ వాళ్లతో పొత్తు కుదుర్చుకుంటే, వాళ్లతోనే రాజకీయంగా కలిసి వస్తే కేసులు ఉండవు. పెద్ద పెద్ద కేసులని కొట్టేసిన వాళ్ళు ఎవరైతే రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పిరికి పంద చర్యలకు పాల్పడటం నిజంగా శోచనీయం. ఇది దుర్మార్గం. దీన్ని అన్ని రకాలుగా మేము ఎదుర్కొంటాం. న్యాయస్థానం పైన విశ్వాసం, నమ్మకం ఉంది. ఖచ్చితంగా పోరాడి గెలిచి విశ్వాసంతో తిరిగి వస్తామని చెప్పి తెలియజేస్తాం. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర చేసిందా? ప్రధాని మోదీ, అమిత్ షా ఒత్తిడితో పొత్తు రద్దుకు మాయావతి నిర్ణయం తీసుకున్నారా అంటే అవునని అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన పార్టీకి రాజీనామా చేశారు. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్తో కలిసి నడుస్తానని ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. బహుజన్ సమాజ్ పార్టీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు రద్దు చేసుకోవాలని అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఎస్పీకి రిజైన్ చేశారు. శనివారం నందినగర్లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి చేరుకొని ఆయనతో చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పొత్తు, అనంతర పరిణామాలను ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా తాను బీఎస్పీకి రాజీనామా చేసినట్లు కేసీఆర్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. అనంతరం తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు, మీడియాకు ప్రకటించారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2021 ఆగస్టులో బీఎస్పీలో చేరారు. 4000 గ్రామాలు, 350 రోజులు, లక్షల మందితో వందల సభలు పెట్టి బహుజన వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా తాను 107 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి అనుకున్న విధంగా ఫలితాలు రాలేదు. అటు ఎన్డీఏ, ఇండియా కూటమితో కాకుండా ప్రాంతీయంగా పొత్తు పెట్టుకోవాలన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు. అన్ని స్థాయిల క్యాడర్తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు నచ్చని ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం బీఎస్పీపై ఒత్తిడి తెచ్చారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. దీంతో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు రద్దు చేసుకోవాలన్న మాయావతి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. అధిష్టానం నిర్ణయం ప్రకారం పొత్తు రద్దు చేసుకోవడం తనకిష్టం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలో బహుజనుల ప్రయోజనాల కోసం, దేశంలో రాజ్యాంగ రక్షణ కోసం, లౌకికవాదాన్ని బతికించడం కోసమే బీఎస్పీకి రాజీనామా చేశానని చెప్పారు. బీజేపీని నిలువరించేందుకే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. గులాబీ అధినేత కేసీఆర్ తో చర్చల అనంతరం నాగర్ కర్నూల్, హైదరాబాద్ 2 సీట్లను తమకు కేటాయించారని తెలిపారు. కేసీఆర్ తో కలిసి పనిచేస్తామని, పొత్తు ధర్మం ప్రకారం ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కలిసి నడవాల్సి ఉంటుందన్నారు. బీజేపీ కుట్రలు, పన్నాగాలకు తలొగ్గి బహుజనులకు అన్యాయం చేయలేనన్న ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. త్వరలోనే శ్రేయోభిలాషులు, అభిమానులు తనతో పాటుగా నడవాలని అనుకున్న వారితో సమావేశమై రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు. మరి తెలంగాణ వాదం, బహుజన వాదం రెండు ఒకటే. మరి తెలంగాణ ప్రయోజనాల కోసం, మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం కేంద్రంలో మరి బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటా ఉన్నది. 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటా ఉన్నది. రాజ్యాంగం పోతే ఇక్కడ తెలంగాణలో మాత్రమే కాదు, దేశంలో కూడా బహుజనులకు అన్యాయం జరుగుతుందన్న మరి ఆందోళనతోని మరి ఈరోజు భారత రాష్ట్ర సమితితోని మేము మరి పొత్తు పెట్టుకున్నాం. వారు మాకు 2 సీట్లు కేటాయించడం జరిగింది. మరి ఆ 2 సీట్లు కేటాయించిన తర్వాత నిన్న అఫీషియల్గా మా కేంద్ర సమన్వయకర్త అనుమతితోనే నిన్న అఫీషియల్గా మరి ఇరు వర్గాల అప్రూవల్ వచ్చిన తర్వాతనే నిన్న మరి మేము నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని కూడా ప్రజలకు ప్రకటించడం జరిగింది. బీఎస్పీకి రాజీనామాపై ఎక్స్ వేదికగాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ కు కొన్ని గంటల ముందు కవిత అరెస్ట్ ఇందులో భాగమే. బీజేపీ కుట్రలకు భయపడి నమ్ముకున్న విలువలకు తిలోదాకలు ఇవ్వలేను, ఈ ప్రస్థానాన్ని ఆపను, భారమైన హృదయంతో బీఎస్పీని వీడుతున్నా, తప్పనిసరి పరిస్థితుల్లో విధి లేక ఈ నిర్ణయాన్ని తీసుకున్నా, స్వేరోస్ అందరూ ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ట్వీట్ చేశారు ప్రవీణ్ కుమార్.
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు జహీరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలనలోనే ప్రజలకు నీటి కష్టాలు, కరెంటు కష్టాలు స్టార్ట్ అయ్యాయన్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసిందంటున్న అనిల్ కుమార్తో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల పక్కగా ఉండి విభిన్న సంస్కృతులకు, ఆచారాలకు కేంద్రంగా ఉంది జహీరాబాద్ నియోజకవర్గం. జహీరాబాద్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సుమారుగా 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటికే అన్ని పార్టీల వారు కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉండబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు క్షేత్రస్థాయిలో కూడా ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలను కూడా తాను విజిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఈసారి మీకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది జహీరాబాద్ పార్లమెంట్ నుంచి. మీరు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్తున్నారు? ముందుగా జై తెలంగాణ. నాకు జహీరాబాద్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు జహీరాబాద్ పార్లమెంట్ అంటే వ్యవసాయం మీద ఆధారపడింది. మరి అటు మహారాష్ట్ర, కర్ణాటక బార్డర్లో ఉంది కాబట్టి చాలా మట్టుకు మరి బసవేశ్వర ప్రాజెక్టులు, నిజాంసాగర్ ప్రాజెక్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నేను నా వంతు కష్టపడతానని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే మరి యువత కూడా వివిధ రాష్ట్రాలలో మన రాష్ట్రంలో వలసలుగా వచ్చి బయట బతుకుతూ ఉన్నారు. యూత్ కూడా వాళ్ళకు అక్కడ ఇండస్ట్రీస్ వచ్చి డెవలప్మెంట్ పెరిగే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి గతంలో ఇప్పుడు బీజేపీకి ఉన్న అభ్యర్థి కూడా 10 సంవత్సరాలు మరి ఎంపీగా చేసిండు. మరి ఎవరికి గుర్తుపట్టని పరిస్థితి, ఒక చిన్న అభివృద్ధి కూడా చేయలేడు. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చే అభ్యర్థి కూడా ఆయన కూడా ఒక 5 సంవత్సరాలు ఎంపీగా చేసిండు. మరి జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వీళ్ళిద్దరు కూడా మీరు బాగా చర్చించుకోండి, వీళ్ళిద్దరు ఏం చేశారు అనేది. ఇప్పుడు కొత్తగా నేను వస్తున్నా కాబట్టి నేను ఒక యూత్గా ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మీ ముందుకు వస్తున్నా. నన్ను ఆదరించండి. 24 గంటలు మీ అందుబాటులో ఉండి మరి మీ కుటుంబ సభ్యునిగా నేను కష్టపడి పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకు ఒకసారి అవకాశం ఇస్తే మరి పార్లమెంట్ అభివృద్ధి ఏందనేది నేను చూపిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా కాంగ్రెస్ కానీ బీజేపీ వైఖరి ఎలా ఉంది? ఇక నియోజకవర్గానికి సంబంధించి కానీ ఇక్కడ కేసులు వేస్తున్న పరిస్థితి ఉంది. నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ కానీ ఈ 2 పార్టీల వైఖరి ఎలా చూస్తున్నారు? ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఇవన్నీ బీఆర్ఎస్ను తట్టుకోలేక, ఎదుర్కోలేక ఇదొక ఉద్యమం పార్టీ. ఇట్లాంటి పార్టీలను ఇప్పుడే అణిచివేయాలని చెప్పి ఒక బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు కూడా రాజకీయ శక్తి వాళ్ళకి ఎదుర్కోలేక మరి అధికారులను అడ్డం పెట్టుకొని కేసులు పెట్టి మరి భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ప్రజలారా, మన జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, మనమంతా ఉద్యమకారులం, మనం భయపడేది లేదు. మనం అన్నిటికీ ఎదుర్కొనే శక్తి మనకు ఉంది. మనం ఇట్లనే కష్టపడి ముందుకెళ్ళి తిరిగి మన ప్రభుత్వం తెచ్చుకున్నాక మనం పోరాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంటే మీరు అభ్యర్థిగా ఉన్నారు. ఈ జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఈ ప్రజలకు ఏమి ఇవ్వబోతున్నారు జహీరాబాద్ పార్లమెంట్ పార్టీ? ముఖ్యంగా ఒకటే, ఇక్కడ జహీరాబాద్ పార్లమెంట్లో వ్యవసాయం మీద ఆధారపడిన రైతాంగం ఎక్కువ ఉంది. యువతకు ఇక్కడ ఎటువంటి ఆధారం లేదు. మరి అక్కడ ఇండస్ట్రీస్ తేవడం కానీ, నీళ్ళ సౌలత్ కానీ, కాలువలు కానీ ఇట్లాంటి సౌలతులు ఏర్పడే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా చూసుకుంటే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది. ఇప్పటికీ ఇక్కడ ఎంపీలుగా పనిచేసిన కాంగ్రెస్ కానీ బీజేపీ అభ్యర్థులు ఈ ప్రాంతానికి చేసింది ఏలు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. దానికి సంబంధించి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యంగా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కేవలం కక్ష రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీలకు జహీరాబాద్ ఓటర్లు బుద్ధి చెప్తారని జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ గోపాల్తో వేణు, సంగారెడ్డి జిల్లా. ఏపీ విభజనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. రేవంత్ సర్కారు ఉదాసీన వైఖరితో ఏపీ పంతం నెగ్గించుకుంది. ఫలితంగా ఢిల్లీలో అత్యంత విలువైన హైదరాబాద్ హౌస్ను త్యాగం చేసిన పంపకాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయమే జరిగింది. ఢిల్లీలో ఏపీ భవన్ విభజనను పూర్తి చేసిన కేంద్ర హోంశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ తన పంతాన్ని నెగ్గించుకుంది. ఊహించినట్టుగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీపడటంతో
ఏపీపై చేయి సాధించింది. దీంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఢిల్లీకే తలమానికంగా బాసిల్లుతూ అంతర్జాతీయ స్థాయి చర్చలకు వేదికగా నిలుస్తున్న అద్భుత రాజప్రసాదం హైదరాబాద్ హౌస్ ను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించినా తెలంగాణకు ఫలితం దక్కలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేరలేదు. ఏపీ భవన్ కు ఉన్న మొత్తం 19.78 ఎకరాల్లో రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి 58.32%, తెలంగాణకు 41.68% దక్కాల్సి ఉంది. మొత్తం 7,110 కోట్ల విలువైన రూపాయలు ఈ ఆస్తులు తెలంగాణకు 2 ముక్కలుగా 8.24 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. శబరి బ్లాక్ లో 3, పటౌడీ హౌస్ లో 5.24 ఎకరాలు కేటాయించారు. అలాగే ఏపీకి గోదావరి, స్వర్ణముఖి బ్లాకుల్లో 5.78, నర్సింగ్ హాస్టల్లో 3.35, పటౌడీ హౌస్ లో 2.39 ఎకరాల చొప్పున మొత్తం 11.53 ఎకరాలు ఇచ్చింది. ఈ ప్రతిపాదనకు ఇరు వర్గాలు ఆమోదం తెలపడంతో ఏపీ భవన్ విభజన ప్రక్రియను పూర్తి చేస్తూ కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రతిపాదనలు ఆది నుంచే ఉన్నాయి. తెలంగాణకు ఆస్తులే కావాలనుకుంటే గత సీఎం కేసీఆర్ మొదట్లోనే అంగీకారం తెలిపేవారు. అత్యంత విలువైన చారిత్రక సంపదను దేశానికి అందించిన తెలంగాణకు ఆస్తుల పంపకాల్లో అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో 10 ఏళ్ల పాటు పోరాటం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం ఏపీ భవన్ ఆస్తుల్లో ఏపీకి 58.32%, తెలంగాణకు 41.68% పంచేందుకు ప్రతిపాదించింది. దీనికి నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదు. హైదరాబాద్ హౌస్ కు ప్రత్యామ్నాయంగా ఏపీ భవన్ మొత్తం ఆస్తిని తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కావాలంటే ఏపీకి మరో చోట భూములు కేటాయించాలని సూచించారు. దీనికి కేంద్రం ఒప్పుకోకపోవడంతో తెలంగాణకు వచ్చే 8 ఎకరాలను ముక్కలుగా ఇవ్వవద్దని, పటేడి హౌస్ ను ఆనుకొని ఉన్న మొత్తం స్థలాన్ని తెలంగాణకు కేటాయించాలని కోరారు. ఆ 8 ఎకరాల్లో తెలంగాణ ఖ్యాతిని చాటేలా భవన్ ను నిర్మించుకుంటామని ప్రతిపాదించారు. దీనికి కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా ఒప్పుకోకపోవడంతో ఏపీ భవన్ విభజన పెండింగ్ లో పడింది. కానీ ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మించి తమ ఘనతగా చెప్పుకోవాలని తాపత్రయపడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఏపీ భవన్ విభజన విషయంలో రాజీ పడింది. ఏపీ కోరుకున్న విధంగా ఆస్తుల పంపకానికి ఒప్పుకోవడంతో తెలంగాణకు పటౌడీ హౌస్ లో 5 ఎకరాలు, శబరి బ్లాక్ లో 3 ఎకరాలు లభించాయి. దీంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. తెలంగాణకు అన్యాయం జరిగినా సరే ఏపీ భవన్ విభజన పూర్తవగానే అక్కడ తెలంగాణ భవన్ ను నిర్మించేందుకు రేవంత్ సర్కారు ఉవ్విల్లూరుతుంది. పటేడి హౌస్ లో 5.24 ఎకరాల ఖాళీ జాగాలో కొత్త భవనాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే శబరి బ్లాక్ చాలా పురాతనమైనది కావడంతో దాన్ని తొలగించి ఆ స్థలంలో కూడా భవనాన్ని నిర్మించాలా లేక ఆ బ్లాక్ ను యథాతథంగా ఉంచి పటేడి హౌస్ లో ఖాళీ జాగాలో నిర్మిస్తే సరిపోతుందా అన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ కేంద్రంతో రాజీ పడటం వల్ల తెలంగాణ కోట్ల విలువైన ఆస్తిని త్యాగం చేసిన రాష్ట్రానికి అన్యాయమే జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలమూరు ఎంపీ సీటు గెలుచుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి కత్తి మీద సాములా మారిందా? వంశీ చంద్రరెడ్డి గెలుపు కోసం రేవంత్ పడరాని పాటలు పడుతున్నారా? సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి కలవడంలో ఆంతర్యమేంటి? సొంత సీటును చేజిక్కించుకునేందుకు ఈ అవస్థలా? చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తన సొంత జిల్లా నియోజకవర్గం కావడంతో ఎలాగైనా ఆ సీటును దక్కించుకునేందుకు పాటలు పడుతున్నారు. అందులోనూ తన నియోజకవర్గం కొడంగల్ కూడా పాలమూరు పరిధిలో ఉండటంతో ఇప్పుడు ఈ ఎన్నిక ఆయనకు ఒక స్పెషల్ టాస్క్ గా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే చాలా ముందుగానే సిడబ్ల్యూసీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్రరెడ్డి పేరును ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని కూడా అక్కడి నుంచే ప్రారంభించారు.
కొడంగల్తో పాటు మహబూబ్ నగర్ టౌన్లోనూ బహిరంగ సభ నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. అయితే మహబూబ్ నగర్లో లోక్సభ సీటు గెలిపించుకోవడం ఒక ఎత్తైతే కొడంగల్లో ఓట్లు చీలకుండా చూడటం రేవంత్ కు మరో సవాల్గా మారింది. నిజానికి ఎన్నిక ఏదైనా అభ్యర్థులను మాత్రం కాంగ్రెస్ అధిష్టానమే ప్రకటిస్తుంది. ఇది ఆ పార్టీలో సహజంగా జరిగే ప్రక్రియ. కానీ దానికి భిన్నంగా సీఎం రేవంత్ హైకమాండ్ వద్ద పర్మిషన్ తీసుకొని పాలమూరు లోక్సభ అభ్యర్థిని ముందుగానే ప్రకటించారు. దీనికి ఒక కారణం ఉందట. అభ్యర్థిని ముందే ఖరారు చేస్తే ప్రచారం చేసుకునేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందని రేవంత్ ప్లాన్ చేశారు. అయితే రేవంత్ కు మినహా మిగిలిన ఎమ్మెల్యేలకు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు వంశీచంద్ర రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం పెద్దగా ఇష్టం లేనట్టు తెలుస్తోంది. వంశీ చేపట్టిన న్యాయయాత్ర సక్సెస్ కాకపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అని సమాచారం. వంశీచంద్ర రెడ్డికి ఎమ్మెల్యేలు సహకరించకపోతే వారికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ఏటొచ్చి రేవంత్కే ఇది సమస్యగా మారనుంది. వంశీచంద్ర రెడ్డి ఓడిపోతే సొంత పార్టీ నేతలే ఆయనపై నేరుగా విమర్శలు చేసే ఛాన్స్ ఉంది. అటు వంశీచంద్ర రెడ్డి సైతం హైకమాండ్ మనిషి కావటం, పార్టీలోనూ పట్టుండటంతో పాలమూరు సీటును సీరియస్ గా తీసుకొని గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నారు రేవంత్ రెడ్డి. అటు సర్వేలోనూ కాంగ్రెస్ కు పెద్దగా ఎడ్జ్ లేదని ఆ పార్టీలోనే టాక్ నడుస్తుంది. ఇది కూడా రేవంత్ టెన్షన్ కు కారణంగా కనిపిస్తుంది. దీంతో పాలమూరు సీటు గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారంట సీఎం రేవంత్. ఇందులో భాగంగానే బీజేపీ నుంచి పాలమూరు టికెట్ ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డిని తన వైపు తిప్పుకోవాలని రేవంత్ విశ్వ ప్రయత్నం చేశారు. జితేందర్ రెడ్డిని ఓదార్చే పేరుతో ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిశారు. పాలమూరు పార్లమెంటు పరిధిలో కొంచెం పట్టున జితేందర్ రెడ్డిని సహకరించాలని కోరినట్లు సమాచారం. అందులోనూ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే పార్టీకి లాభం అవుతుందని రేవంత్ లెక్కలు వేసుకున్నట్లు తెలుస్తోంది. మరి రేవంత్ వ్యూహాలు, ప్రయత్నాలు సఫలమవుతాయా? ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి పాలమూరులో కాంగ్రెస్ గెలుస్తుందా అంటే అది అంత ఈజీ కాదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. రెండు 2024 లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 19న ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 7 దశల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. 47 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి జూలై 4న ఫలితాలు వెలువడుతున్నాయి. రెండు 2024 లోక్సభ ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సిఈసి రాజీవ్ కుమార్ పూర్తి షెడ్యూల్ ని విడుదల చేశారు. లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల తేదీలు ప్రకటించారు. 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న తొలి విడత లోక్సభ పోలింగ్ మొదలవుతుంది. ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికలు జరుగుతాయి. మే 7వ తేదీన 3వ దశ, మే 13న 4వ దశ పోలింగ్ జరగనుందని ఈసీ స్పష్టం చేసింది. మే 20న 5వ దశ, మే 25న 6వ దశ, జూన్ 1వ తేదీన 7వ దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఒకేసారి ఫలితాలు విడుదలవుతాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహించనుండగా తెలంగాణలో 4వ విడత పోలింగ్ జరగనుందని ఆయన వెల్లడించారు. 4వ విడతలో మే 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్నది. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనున్నది. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. 13న ఎన్నికల పోలింగ్ జరగనున్నది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని ఈసీ వివరించింది. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఏప్రిల్లో 19న ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇక సిక్కిం విషయానికొస్తే ఏప్రిల్ 19వ తేదీన మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన తొలి విడత, మే 20న మలి విడత పోలింగ్ జరగనుంది. ఏపీలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. We'll do it in 7 phases.
as was done last time. 7 phases. Phase 1 will start from 20th March notification, 5 days from now. And last date of withdrawal would be 30th March and date of poll would be 19th of April. और पूरी कंट्री में 4 जून को काउंटिंग होगी. Second phase notification will start on 28th of March and date of poll will be 26th of April. Phase 3 would be from 12th of April and date of poll will be 7th of May. Fourth phase में 18th April को गजट नोटिफिकेशन होगा और डेट ऑफ पोलिंग वुड बी 13th of May. इसमें तेलंगाना, आंध्रा, उड़ीसा would start and by that time, other than that, entire South India would be complete, entire Western India would be complete, Northeast would be complete. और फिफ्थ फेज 26 अप्रैल से शुरू होगी और 20 मई तक चलेगी. 20 मई तक डेट ऑफ पोल होगी. Phase 6th में 57 constituencies will go to the poll starting from the Gazette notification on 29th of April and finishing on 25th of May 2024. Last phase, 7th phase, notification will be on 7th of May and polling on 1st of June. దేశవ్యాప్తంగా 97 కోట్ల ఓటర్లు రిజిస్టర్ అయ్యారని ఈసీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దాదాపు 1.5 మంది పోలింగ్ అధికారులు ఎన్నికల ప్రక్రియని పరిశీలించనున్నారు. పటిష్టమైన సెక్యూరిటీ కోసం భారీగా సేఫ్టీని నియమించనున్నారు. 55 లక్షల ఈవీఎంలు, 4 లక్షల వాహనాలు సిద్ధం చేశామని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఇక ఈ ఎన్నికల్లో ఓటర్ల జాబితాను పరిశీలిస్తే దాదాపు 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా మహిళల ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. తొలిసారి ఓటు వేసే వారి సంఖ్య 1,80,00,000 వరకు ఉంది. 85 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే వెసులుబాటు కల్పించింది ఈసీ. పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్ల కోసం తగిన సదుపాయాలు సమకూర్చనున్నట్టు ఈసీ ప్రకటించింది. తాగునీరు, టాయిలెట్స్, దివ్యాంగుల కోసం ర్యాంప్ లేదా వీల్ చైర్లు, హెల్ప్ డెస్క్, ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.